పెరిగింది 5 రూపాయల రేటే, కానీ అది 100కి 100%. అందుకే సేల్స్ తగ్గిపోయినాయి, రష్ తగ్గింది, జనం ఎఫెక్షన్ పై ఎఫెక్ట్ పడుతోంది. జనం వేరే దారి చూసుకుంటే అధికారులు ఇంకో దారిలో వెళ్తున్నారు. అసలు పెరిగిన రేట్ ఏంటి, దానికి సెంటిమెంట్స్ కి రిలేషన్ ఏంటి? జస్ట్ వాచ్. గుంపులు గుంపులుగా వెళ్తుంటారు. ప్రయాణం కదా, అయినోళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. కానీ ఇప్పుడంత రష్ లేదు. రైల్వే వాళ్ళు రేట్లు పెంచేసి కూర్చున్నారు. చేసేదేముంది, 10 మందికి 10 రూపాయలైతే 100 ఖర్చవుతుంది కదా. అంతమంది వెళ్ళకపోయినా 40-50 రూపాయలు ఎగిరిపోతాయే. ప్లాట్ఫామ్ టికెట్ పెరగడంతో వచ్చిన ఖర్చిది. రైల్వే ప్లాట్ఫామ్ పై కాసేపు ఉండాలన్నా టికెట్ పట్టుకెళ్లాలి. దానికి 5 రూపాయలుండేది. 5-6 నెలల క్రితం 10 అయింది. ఒకటో రెండో కాదు, మొత్తం పెంచేసి 10 రూపీస్ చేశారు. 10 మినిట్స్ ఉండకపోయినా 10 రూపీ మస్ట్. కానీ జనం మాత్రం ప్లాట్ఫామ్ టికెట్స్ కొనడం తగ్గించేశారు. అసలు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్లే వాళ్ళు కూడా తగ్గిపోయారు. స్టేషన్ దాకా వెళ్లినా బయటి నుంచి బయటే టాటా చెప్పేసి వచ్చేస్తున్నారు బోలెడు మంది. మరీ చిల్లర కోసం సెండ్ ఆఫ్ ఇవ్వకుండా స్టేషన్ బయట నుంచే వస్తారా అనుకోవచ్చు. ఎవరికైనా అంతే అనిపిస్తుంది గాని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు వెళ్లి చూస్తే గాని నమ్మయ్యక తప్పదు. ఈ 3 స్టేషన్లలో 5 రూపాయలున్నప్పుడు రోజు 16,000 టికెట్లు అమ్ముడయ్యేవి. ఇప్పుడు మాత్రం ఓ 2,000 టికెట్లు తక్కువగా అమ్ముడుపోతున్నాయంటున్నారు అధికారులు. కాపోతే ప్లాట్ఫామ్ టికెట్లు కొనేటోళ్లు తగ్గినా డబ్బులు మాత్రం బానే వస్తున్నాయట. ప్లాట్ఫామ్ టికెట్ ధర అంతకు ముందు ఉన్న ధర కన్నా ఇప్పుడు 10 రూపాయలు చేసాం. కొన్ని ముఖ్య సందర్భాల్లో ఎప్పుడైతే ప్రజలు ఎక్కువగా ప్లాట్ఫామ్ టికెట్ ధర తక్కువగా ఉండటం మూలంగా దసరా దీపావళి సమయాల్లో వాళ్ళు ప్లాట్ఫారం మీదకి వచ్చి ప్లాట్ఫామ్ క్రౌడెడ్గా అయిపోయే పరిస్థితి ఖచ్చితంగా మన దీపావళి దసరా సందర్భంలో తగ్గిందండి. అంటే దీని మూలంగా ఈ టికెట్ ధర పెంచడం మూలంగా అవసరమైన వాళ్ళు మాత్రమే, దట్టు వాళ్ళ ప్రయాణికులను రిసీవ్ చేసుకోవడానికి కానీ వాళ్ళ బంధువులు రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే రావడం జరిగిందండి. అయితే జనం కూడా తక్కువేం తినలే. వీళ్ళు ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంచితే వాళ్ళు మాత్రం సబర్బన్ టికెట్లు, ఎంఎంటీఎస్ టికెట్లు కొనుక్కొని లోపలికెళ్తున్నారు. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన అధికారులు క్యాష్ చేసుకోవడానికి మళ్ళీ ప్లాన్ వేసి సబర్బన్ టికెట్ రేట్ కూడా పెంచారు. సబర్బన్ ట్రైన్స్ కానీ లేకపోతే పాసింజర్ ట్రైన్స్లో ఏదైతే మినిమం ఛార్జ్ 5 రూపాయలు ఉందో దాన్ని 10 రూపాయలుగా చేయడం జరిగింది. దీని మూలంగా ఇప్పుడు ఈ ప్లాట్ఫారం ధర అలాగే మన పాసింజర్ ట్రైన్స్లో వెళ్ళే ధర మినిమం 10 రూపీస్ ఉండటం వల్ల మినిమం 10 రూపీస్ తీసుకుని వాళ్ళు రావాల్సి ఉంటుంది. సెండ్ ఆఫ్ ఇద్దాంరా బాబు అంటే టికెట్ రేట్లు పెంచారని చాలా మంది ఆలోచిస్తున్నారు. అధికారులకి మాత్రం నో పరేషాన్. టికెట్ల సేల్ తగ్గినా ఇన్కమ్ మాత్రం తగ్గలేదు కదా.